థైరాయిడ్, షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు అసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చా? అనే విషయం తెలుసుకుందాం. సెకండ్ థింగ్ థైరాయిడ్, డయాబెటిస్. సో, ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతదంటే, నార్మల్ వాళ్ళకన్నా హీలింగ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ గాని, డయాబెటిస్ గాని అండర్ కంట్రోల్ ఉండాలి. వీళ్ళకి హీలింగ్ అనేది కొంచెం డిలేడ్ ఉంటది కాబట్టి వాళ్ళకది మనం ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అలా ఉన్నప్పుడు మనం చేసుకుంటే గనక రిజల్ట్స్ అనేవి 100% పక్కాగా వస్తాయి. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఒకవేళ అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంది. వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు అంటే, మనం ఫిజిషియన్ కన్సల్టేషన్ గూడా తీసుకొని, వాళ్ళకి డయాబెటిస్ కంట్రోల్‌లోకి తెప్పించి, అప్పుడు మనం సర్జరీ చేయడం జరుగుతది. సో, ఎవరికైతే ఈ డయాబెటిస్, థైరాయిడ్ ఉందో, ఎవరికైతే ఇంకా డోనర్ గూడా తక్కువగా ఉందో, వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా డిలేడ్ ఉంటాయి. అండ్ కొంచెం తక్కువుంటాయి. అంతేగాని నార్మల్ డోనర్ ఉండి యంగ్ ఏజ్ అప్పుడు వాళ్ళకి నార్మల్ పర్సన్స్‌కి ఎలా ఉంటుందో ఈ థైరాయిడ్, డయాబెటిస్ వాళ్ళకి కూడా రిజల్ట్స్ అలాగే ఉంటాయి.